మనం ఏం ఉద్ధరించేశామనేసి ఓ ఇకలు పకపకలు ఏం చేశాం? రాష్ట్రానికి ఏమన్నా ఉద్ధరిస్తే మనం నవ్వుకున్నా బాగుంటది గాని జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవకుండా ఆయన ఊసి తెచ్చుకోకుండా మీరు రాజకీయం చేయలేరు. అసలు యాడికి పో, ఏం చేయి, ఏ పథకం అడుగు, మీకేం చేత కాకపోయినా, మీద దావుస్కెళ్ళి ఏం తెచ్చుకోలేకపోయినా, ఇక్కడ వరదలు వచ్చినా ఎండలు ఎక్కువ కాల్సినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? మీరు పోక్ చేస్తారు, తిరిగి ఏదన్నా అంటే మాత్రం మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ అరెస్టులు అంటారు, రెడ్ బుక్ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు అక్కడ ఆయన ఊసి ఎత్తుకోకుండా మీ స్కిట్ లేదో మీరు చేసుకుని ఉంటే అయిపోద్ది కదా. మళ్ళీ ఒక సీఎం ని మీ మటుకు వస్తేనేమో మళ్ళీ ఎక్స్ సీఎం ఆయనకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయనకి ఇది ఇవ్వాలి, ఆయనకి ఇది ఇవ్వాలి అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మరి ఎక్స్ సీఎం కోసం అంత వెటకారం ఎందుకు? రాష్ట్ర ప్రజలకి ఏమన్నా చెయ్యండి రా స్వామి అని అంటే అది మానేసి ఇంత తప్పులు చేసేసుకొని 1,50,000 కోట్లు ఇది తప్ప ఇంకేం జరుగుతుంది చెప్పండి. మీరు పోనీ ఓ పథకమే. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత తప్పులు చేశారు, ఇంత తప్పులు చేశారు అని పోనీ అంత తప్పులు చేసిన లక్షణంగా జనాలకి పెట్టాడు కదా. మీరేం చేస్తున్నారు పోనీ చెప్పండి. ఇంకా ఏమన్నా అంటే సిస్టమ్ అర్థం అవ్వట్లేదు, సరైన డేటా లేదు, మీకేం తెలుసని కేబినెట్ లో ఎస్సీ వర్గీకరణను పెట్టేసి మాట్లాడతారు. కర్మ ఏంటంటే ఇందాక ఒక పోస్ట్ చూశాను నేను, రంగా గారి కొడుకుకి ఏ పదవులు లేవు కానీ ఆ రంగా గారి పేరు వాడుకున్న వాళ్ళకి మాత్రం పెద్ద పదవులు. ఆ కాపు కులాన్ని కాపాడుతుంది వీళ్ళ. అన్ని స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తారు. మళ్ళీ నేమో మాటలు చూస్తేనేమో అబ్బా కోటలు దాడిపోతున్నాయి. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంకా అర్థం కాదు. మనలో మనం కొట్టుకొని చచ్చిపోతుంటే వీళ్ళు మాత్రం వాళ్ళు చచ్చిపోతా ఉంటారు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ఎవరైనా గొంతెత్తి మాట్లాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతుంటారు, సరిపోతుంటది. ఇంకా అంతకు మించి ఇంకేం చేయగలుగుతారు? ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, ఎందుకు వాళ్ళు డెప్త్ గా చేస్తున్నారో తెలియదు, వాళ్ళు దేనికోసం మాట్లాడుతున్నారో తెలియదు, దూర ఆలోచన చేయలేరు. మళ్ళీ అలా తెలుసుకుని మాట్లాడే వాళ్ళకి మాత్రం వెనకతలు వచ్చి మెసేజ్లు పెట్టుకుంటా కూర్చుంటారు. ఇంకా అంతకు మించి ఏం చేతవుద్ది? ఏమీ చేతవదు. ఈ 4 సంవత్సరాలు అలా చూస్తూ కూర్చోవడమే. అరే రిజర్వేషన్లు తీసేస్తున్నారా బాబు, క్రిమిలేయర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారా బాబు అంటే ఇంకా మీరు గొడవలాడుకొని సావండి. ఆడు చేసుకొని వెళ్ళిపోతుంటారు. అప్పుడు కూర్చోండి రోడ్ల మీద. అప్పటికి కూడా రారు కొంతమంది మహానుభావులు. వాళ్ళ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు. చర్చలు ఎప్పుడూ లేదు. అసలు సనాతన ధర్మం అని పట్టుకొని ఈడ్చుకొని వచ్చిన పెద్ద మనిషికి అడుగుతున్నా, చర్చిలకి వాళ్ళని ఎంక్వైరీ పెట్టండి అని చెప్పేసి పిటిషన్ జీవో తెచ్చి మళ్ళా జీవో క్యాన్సిల్ చేశాడు. ఈ విషయం ఎవరికన్నా తెలుసా? ఆ కేపాల్ అడిగాడు, కానీ ఆ కేపాల్ ని మనం ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చూస్తాం తప్ప విత్ ప్రూఫ్ కరెక్ట్ జీవోలతో సహా అడిగాడు మొన్న. అంటే ఏంటిది అర్థం? మరి మొక్కలేవో ఎలక్షన్ ముందు మాట్లాడి నాకు ఓన్లీ హిందువులు ఓట్లేస్తే చాలు, ముస్లింస్ వద్దు, క్రిస్టియన్స్ వద్దు, ఈ రాష్ట్రంలో బతకొద్దు, ఈ రాష్ట్రంలో దళితులు బతకొద్దు అని మీ మొక్కలు ముందు చెప్పుండుంటే భలే ఉండేది సినిమా. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. 1 year అయిపోయింది, 10 నెలలు. కళ్ళు తెరిసేలోపు అయిపోతాయి. అదే పెద్ద కష్టం కూడా కాదు. ఇంకా మీరు ఎలా గెలిచారో, మీరు ఏ ఓట్లతో గెలిచారో, ఏ జనాభాతో గెలిచారో ఇంకా దేవుడికే తెలియాలి. ఈ రాష్ట్రం అల్లకల్లం అయిపోయి స్టూడెంట్లు ఇబ్బంది పడిపోయి రోడ్ల మీదకి వస్తేనేమో ఏమైనా మ్యూజికల్ నైట్ లో కూర్చొని అసలు వీళ్ళు ఎంజాయ్ 10 నెలల్లో వీళ్ళు ఏం చేశారని ఎంజాయ్ చేస్తున్నారో మరి నాకు ఇప్పటికీ అర్థం కావటల్లా. అది అట్టటోళ్ళని మనం గెలిపించుకున్నాము కాబట్టి మనం కాదులేండి, ఆ ఓట్లేసిన వాళ్ళకి కింద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో. ఇవన్నీ మనకు అవసరంలే. ప్రజా దర్బార్ లాగా ప్రజా డబ్బుతో వాడేసుకొని ప్లేట్ 3,500 అంట. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కి, వీళ్ళు కామెడీ చేసుకొని చప్పట్లు కొట్టుకోవడానికి ఎంత దగ్గరగా 2 కోట్లు 3 కోట్లు ఫుడ్కే ఏం తింటారు? 170 మంది, 160 మంది, 160 మంది ఎందుకని కోట్లే? ఎవరు పెట్టుకున్నారా డబ్బులన్నీ? మళ్ళీ జనాల మీద పడిదోయడానికి. ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లోనే చూసుకుంటున్నారు. అసలు ఎందుకు అవి? దేనికి? ఏం చేశామని, ఏం సాధించామని? ఏ రంగం కూడా ఇప్పుడు ఈ 10 నెలల్లో రోడ్డు మీదకి తెచ్చి మళ్ళా డిఎస్సికి ఎస్సీ వర్గీకరణకు లింకులు పెట్టి అడిగేవాడు అడగలేడు, అడిగే వాళ్ళని కూడా మళ్ళీ కిందికి వచ్చి ప్రశ్నిస్తుంటే మరి ఎవరి కోసం చెప్పండి? మీరు అడగలేరు. అడుగుతున్న వాళ్ళకన్నా మీరు సపోర్ట్ చేయకపోయినా నష్టం లేదు.
ఇంకా ఇంత అన్యాయాలు చేస్తున్నా కూడా ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళని నేను వాళ్ళని చూసి జాలి పడాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. నిన్న ఏలూరులో ఒక దళితుని చంపేశారు. ఇప్పుడు చంపారా అంటే ఎప్పుడుతో ఊసెత్తుతారు ఎందుకు? అప్పుడు అడిగాను, ఇప్పుడు అడిగాను, ఎప్పుడు అడుగుతానని కొన్ని వందల సార్లు చెప్పుంటాను నేను వీడియోస్లలో. అంటే ఇప్పుడు చంపేయమని అర్థం మీ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు చంపేసుకోండి, ఎంతమందిని పడితే అంత చంపేసుకోండి, మీరు ఎవరు అడగొద్దు, అందరు నోరు మూసుకొని కూర్చోండి అని మీ ఉద్దేశాలు. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రజలకి చేశారనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. రాష్ట్ర ప్రజలకి చేస్తే ఎవడు అడుగుతాడు? ఎవడు అడిగేది ఏముంటది? జనాలకి చేశారనుకోండి ఇంకా మీరు సూపర్ 6 అంటారేంటి? సూపర్ 6 కాకుండా కొన్ని వందల హామీలు ఇచ్చారు. ఇంకా అవి ఎప్పుడు చేస్తారు? ఈ సూపర్ 6 చేయలేకపోయారు, ఇంకా అవన్నీ ఎప్పుడు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని అర్రే ఒర్రే తొర్రే అని చెప్పేసి లైవ్ గా సీఎం ముందు, డిప్యూటీ సీఎం ముందు అన్ని మాటలు మాట్లాడి 11 హేళన చేసి మరి ఇవన్నీ కనిపించవా? ఇవన్నీ ఎవరు మనోభావాలని హట్ చేయవా? వీటికి అరెస్టులు ఉండవా? ఆ స్కిట్లు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? మరి అప్పుడు రాజకీయం చేసుకోవచ్చు, నేను కాదన్ను. ఎందుకంటే ఇంకా 4 ఏళ్లు ఉంది, లక్షణంగా చేసుకోండి, జనాలకి చేయండి. మీరు జనాలకి చేయరు, అడుగుతుంటేనేమో అడగొద్దంటారు, ప్రశ్నిస్తుంటేనో ప్రశ్నించొద్దంటారు. మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో ఆర్టికల్ 19 ఇంకా మనం చేసేది ఏముంది? లేదు, ఇలాంటివి ఏం లేవు ఆర్టికల్. మాదంతా ఒకటే రాజ్యాంగం, ఒకటే రెడ్ బుక్ రాజ్యాంగం, దాన్నే నడుపుతామంటే నడపండి. ఎన్ని రోజులు నడుపుతారు? ఎంతమంది నోరు పడేసుకుంటున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? రాష్ట్ర ప్రజలకి చేసే ఆలోచన దృక్పథంతో ఉండండి. ఎవడు కాదంటాడు? ఓట్లేసింది మీకెందుకు? అందుకే కదా గెలిపించుకోండి, గెలిపించుకున్నారు కదా, అలాగ చెయ్యండి, చేస్తే అయిపోద్ది కదా. చేస్తే ఇలాంటి వాళ్ళు ఎవరు అడగరు కదా. మీరు చేయరు, అడిగితేనేమో అడగొద్దంటే ఇంతకన్నా అన్యాయం నేనెక్కడ చూడలేదు. మరి ఏది పడితే అది మాట్లాడేస్తే ఎల్లకాలం ఒకటే రాజకీయం ఉంటదా? ఒకటే పార్టీలు ఉంటాయి. 15 సంవత్సరాలు ఉంటారంటే ఎలాగుంటారు? 15 సంవత్సరాలు ఆయనే సీఎం అంట. ఏ విధంగా సీఎం ఉంటారు 15 సంవత్సరాల దాకా? ఇప్పుడు ఎంత 75, 15 అంటే ఎంత? అంటే 90, 100 సంవత్సరాల దాకా మీరే. ఇంకెవ్వడికొద్దు, ఇంకెవ్వడు రాజ్యాధికారానికి అవసరం లేదు. ఇంకా దళితుడైతే అసలు అవసరం లేదు. మనమే, మన రాజకీయమే కావాలా, మన వాళ్లే కావాలా, అందరూ మన వాళ్లే కావాలా. మీరే 15 ఏళ్ల దాకా ఏళ్తుంటే మేము ఓట్లేసి మిమ్మల్ని కట్టగట్టి మీకు రాజ్యాధికారం ఇస్తుంటే మమ్మల్ని విడదీసేసుకొని మళ్ళీ తీసుకెళ్లి మమ్మల్ని ఊరి బయట వేయడానికి మీరు ప్లాన్లు వేస్తుంటే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా దద్దమ్మల్లాగా? గొప్ప గొప్ప న్యాయాలు, గొప్ప గొప్ప ఆలోచన దృక్పథాలు, గొప్ప గొప్ప కట్టుబాట్లు, వీటికి మళ్ళీ మనం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలా. ఆ కేబినెట్ లో ఆమోదిస్తుంటే కూడా ఏమి చేతగాకున్నటువంటి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలా. మేం కాదు. గొప్ప గొప్ప న్యాయాలు, గొప్ప గొప్ప ఆలోచన దృక్పథాలు, గొప్ప గొప్ప కట్టుబాట్లు, వీటికి మళ్ళీ మనం సపోర్ట్ చేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలా. ఆ కేబినెట్ లో ఆమోదిస్తుంటే కూడా ఏమి చేతగాకున్నటువంటి ఎమ్మెల్యేలు సిగ్గుపడాలా. మేం కాదు.